సో ఈ డాక్టర్ అయితే లంగ్ డిసీజెస్ అనేవి ఎర్లీ స్టేజ్లో గుర్తించడం పాసిబుల్ అవుతుందా? ఎస్పెషల్ ఏంటంటే మనకి నెగ్లెక్ట్ చేయకుండా లంగ్ డిసీజెస్ లక్షణాలు మెయిన్ ఏమేంటి అంటే దగ్గు, ఆయాసం, పిల్లి కూతలు, లేకపోతే స్ట్రైడర్ అంటారు. తర్వాత దగ్గినప్పుడు బ్లడ్ పడడం, తర్వాత కొంతమందికి ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా ఆయాసం ఇంకొక మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఆయాసం. మీరు మామూలుగా ఇదివరకు రొటీన్గా చేసుకునే పనులు చేసుకున్నట్టు ఆయాసపడడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీరు ఎర్లీగా కన్సల్ట్ అయితే డాక్టర్ గారు మిమ్మల్ని పరీక్షించి ఎగ్జామిన్ చేసి మీ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకొని మీకు అసలు ఎప్పటి నుంచి వస్తుంది, ఎన్నాళ్ళ నుంచి వస్తుంది, ఏ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ చూసుకోవడం, తర్వాత స్టెత్ పెట్టి ఆస్కల్టేట్ చేసుకోవడం, ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళు ఎక్స్రే చేయించుకోవడం, లేకపోతే సిటీ స్కాన్ అడ్వైస్ చేస్తారు. అవన్నీ అయిపోయిన తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇట్లాంటివి చేయించుకున్న తర్వాత మనకి నిర్ధారణ చేయాలండి. ఫస్ట్ అసలు ఏంటిది, ఈ ప్రాబ్లం ఏంటని నిర్ధారించిన తర్వాత దాన్ని బట్టి ప్రతిదానికి మెడిసిన్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన మెడిసిన్ ఉంటుంది. మెడిసిన్ కనుక వాడుకుంటే చాలా వాటికి నివారించవచ్చు. కొన్ని రకాల కండిషన్స్కి సపోజ్ మీకు చెప్పినట్లు ఐఎల్డి అంటారు. ఐఎల్డి లాంటివి ఏంటి అంటే చాలా క్రానిక్ కండిషన్స్ అనమాట. వాటికి వీలైనంత వాటికి ఎందువలన వస్తుందో గమనిస్తారు. ఫస్ట్ గమనించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారనమాట. చాలా నాళ్ళ పాటు ఉంటుంది దానికి ట్రీట్మెంట్. అంటే ఎందుకు వస్తుంటారా మీరు చెప్పిన ఐఎల్డి అనేది? ఐఎల్డి అంటే బేసిక్గా అండి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటారు. అంటే మనకు సాధారణంగా లంగ్ ఎలా ఉంటుందంటే మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు కానీ దీంట్లో కానీ స్పాంజ్ లాగా ఉంటుందండి. స్పాంజ్ కానీ తేనెతుట్టులాగా ఉంటుంది. మొత్తం అంతా గాలితోటి ఉంటుంది. ఆ గాలి మనకి గోడలు ఉంటాయి కదా, మనకి తేనెతుట్టె లోపల గోడలు ఉంటాయి కదా, ఆ గోడల లోపల రక్తం వెళ్తుంటుంది. మనం పీల్చిన గాలి ఆ సెంటర్లోకి వెళ్ళి అందులో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి మిక్స్ అవుతుంది. రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ గదుల మధ్యలో ఉన్న గాలి లోపలికి ఎంటర్ అవుతుంది. మనం దాన్ని బయటకు వదిలేస్తాం. వీళ్ళకి ఏమవుతుందంటే ఆ గోడలు మందంగా అయిపోతాయండి. దాన్ని బేసిక్గా ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటారు. ఆ ఇంటర్స్టిషియల్ మెంబ్రేన్ అనేది తిగ్గా అయిపోతుంది. తిగ్గా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆయాసం వస్తుంది. మామూలుగా స్టార్టింగ్ స్టేజెస్లో ఏమవుతుందంటే మీకు బాగా ఎక్కువ పని చేస్తే ఆయాసం వస్తుంది. బాగా ఒక 5-6 ఫ్లోర్లు మెట్లు ఎక్కినా, లేకపోతే మీకు పరిగెడుతున్నా ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇబ్బంది పెరిగే కొంది స్నానం చేస్తే ఆయాసం రావడం, ఇంకా లేట్ స్టేజెస్లో ఏమైందంటే మాట్లాడుతుంటే ఆయాసం రావడం, ఇంకా లేట్ స్టేజెస్లో కూర్చొని కనీసం ఆహారం తీసుకున్న ఆయాసం రావడం ఉంటుంది. అట్లాంటి వాటిలో ఏంటంటే స్టేజ్ పెరిగే కొంది మీకు ఇబ్బంది పెరగడం, దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్ తగ్గడం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సాధారణంగా ఒక 200 రకాలు ఉంటాయండి ఐఎల్డీస్. సో ఎందుకు వచ్చిందనే చూస్తారు దాంట్లో. సాధారణంగా మనకి ఇండియాలో చూస్తే కనుక పెద్దవాళ్ళల్లో ఏంటంటే ఐపీఎఫ్ అంటారు, ఇడియోపతిక్ అంటారు. దానికి కారణం ఏమీ ఉండదు. అది మెయిన్ వెరైటీ అండి. స్మోకర్స్లో వీళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఎస్పెషల్లీ అర్బన్ పాపులేషన్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే హైపర్ సెన్సిటివిటీ న్యూమోనైటిస్ అంటారు. అంటే పావురాళ్ళకి వాటికి ఎక్స్క్రీటాకి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే కనుక అట్లాంటి వాళ్ళకి వస్తుంది. ఇంకా కొంతమందికి సార్కాయిడోసిస్ అంటారండి. అట్లాంటి కండిషన్స్లో మనకు ఐఎల్డి వస్తుంది. జెనెటికల్గా కొంతమందికి ఎర్లీగా రావచ్చు అనమాట. సో ఒక 200 రకాలు ఉంటాయి. ఏ రకం అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే కొంతమందికి రుమటలాజికల్ డిసీజెస్, అంటే మన కేళ్లవాతం కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ, తర్వాత జోగ్రెన్స్ అంటారు. అట్లాంటి వాటిలో సిస్టమిక్ స్క్లీరోసిస్ అంటారు. అట్లాంటి వాటిలో లంగ్ కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళకు కూడా ఈ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి మిగతా భాగాలతో పాటు. అట్లాంటి దాని వలన వచ్చిందా ఏంటనేది మొత్తం చూసుకోవాలన్నమాట. మనకి రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ రకం ఏంటనేది మనం నిర్ధారించాలి. ఆ రకం ఎట్లా నిర్ధారిస్తారంటే మనకు వచ్చిన లక్షణాలను బట్టి ఎక్స్రే తీయించుకోవడం, ఎక్స్రే తర్వాత వాళ్ళు సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్లో కూడా నార్మల్ సిటీ కంటే కూడా దాంట్లో ఎక్స్పిరేటరీ సిటీ స్కాన్ చేస్తారు. దాంతోపాటు లంగ్ అసలు ఎంతవరకు డ్యామేజ్ అయింది ఏంటనేది పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, పిఎఫ్టీ అంటారు. దాంతోపాటు డిఎల్సిఓ 6 మినిట్ వాక్ టెస్ట్ చేస్తారండి. ఆ తర్వాత మీకు కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ మీకు అన్నాం కదండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ ఇట్లాంటివి ఏమన్నా దానివల్ల సెకండరీ టు అనుకుంటే కనుక దానికి సంబంధించిన సెట్ ఆఫ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ పంపిస్తారు. ఇవన్నీ పంపించిన తర్వాత దాంతోపాటు మనకి కొన్ని మందుల వల్ల రావచ్చు, డ్రగ్స్ ఏమన్నా ఎక్స్పోజ్ అయ్యారా లేదా అనేది చూస్తారు. చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా వస్తుంది. మనం ఏదన్నా పురాతన బౌలంలో అన్ని చుట్టుపక్కల బూజు నాచు పట్టిన ఇంట్లో ఉంటున్నా రావచ్చు, లేకపోతే పావురాళ్ళకి, లేకపోతే చిలకలు ఉన్నా సరే దానివల్ల కూడా రావచ్చు, బర్డ్స్ దానివల్ల కూడా రావచ్చు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయో చూస్తాము. అవన్నీ చూసుకొని దేనివల్ల వస్తుందో చూసుకుంటాం. ఇంకా కొన్ని కేసెస్లో ఏం చేస్తామంటే బయాప్సీ, బ్రాంకోస్కోపీ కూడా చేసుకొని దాని నుంచి ముక్కలు తీసుకొని దాన్ని పరీక్షకు పంపించి
అసలు ఎందుకు వచ్చిందనే నిర్ధారణ చేస్తాం. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు చేయాల్సిన అవసరం పడుతుంది? లంగ్ బేసిక్ ఫంక్షన్ ఏంటంటే మనకు ఆక్సిజన్ని బ్లడ్లో మిక్స్ చేయడం. ఆ ఫంక్షన్ ఎప్పుడైతే బాగా డిటోరేట్ అవుతుందో అప్పుడు మనం ఆ లంగ్ని ట్రాన్స్ప్లాంట్కి చేసుకోవాలి. మనకు మిగతా అవయవాలు ఎట్లయితే కిడ్నీ ఎట్లయితే పాడైపోయి తన పని తను చేయకపోతే మనం ఎట్లయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, అట్లానే లంగ్ పని కూడా తను తగ్గిపోయినప్పుడు తను చేయలేనప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఏంటంటే ఐఎల్డీస్లో ఈ ప్రాబ్లం ఉంటుందండి. మీకు ఇందాక చెప్పినట్లు మెంబ్రేన్ ఏదైతే మందంగా అయిపోయి ఆక్సిజన్ మిక్స్ చేయడం ఇబ్బంది ఉంటుందో ఆ కండిషన్లో బాగా లేట్ స్టేజెస్ లేకపోతే ఇంకొంత ఎర్లీ స్టేజెస్లో ఉండగానే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి వాళ్ళు రిజిస్టర్ చేయించుకొని ముందరకు వెళ్ళొచ్చు. ఇంకా కొంతమందికి సిఓపిడి ఎంఫసిమా అంటారు. పొగాకు తాగడం వలన లేకపోతే చిన్నప్పటి నుంచి కనుక మనకి కట్టెల పొయ్యి మీద పనిచేసినప్పుడు కానీ ఇట్లాంటి వాటి వల్ల లంగ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అట్లాంటి కండిషన్స్లో కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం. ఇంకా కొంతమందికి మనకి ఐపీఎఫ్ అంటారు, ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు అట్లాంటి కండిషన్స్లో. ఇంకా కొంతమంది సిస్టిక్ బ్రాంకెక్టాసిస్, క్రానిక్ బ్రాంకెక్టాసిస్ అంటారు. ఇలా ఏవైతే లంగ్ కండిషన్స్ దీంతో పాటు ఇంకొకటి పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. ఈ 5-6 కండిషన్స్లో లంగ్ తన ఫంక్షన్ తను చేయదు. ఆ కండిషన్స్లో మనం ట్రాన్స్ప్లాంట్లో రిజిస్టర్ చేయించుకొని ఊపిరితిత్తులు మార్పిడి సర్జరీ చేయించుకుంటే మనకి కొంతకాలం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది.